మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నేటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అంటే మార్చి 21 ఈ రోజుతో తెలుగు పరీక్షతో మొదలయ్యి వచ్చే నెల 4వ తారీఖు సోషల్ ఎగ్జామ్తో అయితే పరీక్షలు పూర్తవనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకి 2506 పరీక్షా కేంద్రాలకు గాను 5,09,403 విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన జిల్లా విషయానికి వచ్చినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా 73 సెంటర్లను అయితే పరీక్షా కేంద్రాలుగా నియమించి దాంట్లో 12,892 మంది విద్యార్థులు ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. సో పరీక్షా కేంద్రాలు 9:30 నుంచి 12:30 సమయం పరీక్ష సమయం అయితే గంటన్నర ముందుగానే అంటే 8 గంటల నుంచే కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి చేరుకోవడం జరిగింది. సో పరీక్షకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కూడా తీసుకురాకూడదు అని ముందుగానే వివరించడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రతి ఒక్క సెంటర్ బయట కూడా చిన్న చిన్న నోటీస్ బోర్డులు అంటే పేపర్స్ మీద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి, అంటే ఇటు స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఏదైనా కూడా సమ్ ఎలక్ట్రానిక్ కంపాక్స్ బాక్సెస్ ఏదైనా విత్ ఇన్ క్యాలిక్యులేటర్స్ కూడా లోపలికి అలౌ చేయడం లేదు. సో పరీక్ష కేంద్రాల లోపల ఇది వేసవి కాలం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ అవసరాల నిమిత్తమై వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ జరుగుతుంది అని చెప్పి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ని కూడా ప్రతి ఒక్క పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు జరిగింది. 9:30కి జరిగే పరీక్షలకు కూడా 8:30 నుంచే కూడా విద్యార్థులని లోపలికి అలౌ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళిన విద్యార్థులు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సో వాళ్ళ రూమ్ నెంబర్ ఎంత, వాళ్ళ హాల్ టికెట్ ఎక్కడ ఉంది అని ముందుగానే చూసుకునే విధానంగా పరీక్షా కేంద్రాలకి ఎదురుగా నోటీస్ బోర్డుల మీద అతికించడం అయితే జరిగింది. సో ఈ పరీక్షా కేంద్రాల దగ్గర అంటే పరీక్ష జరిగే సమయంలో ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా కంప్లీట్ గా ఆ కేంద్రం చుట్టూ కూడా 144 సెక్షన్ ని పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా అంటే 100 మీటర్ల దూరంలో కూడా ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదని చెప్పారు. అట్ ద సేమ్ టైం బుక్ స్టాల్స్ కానీ జిరాక్స్ సెంటర్స్ మెయిన్ గా జిరాక్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పరీక్ష జరిగే సమయాలలో అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్స్ కి అనుమతి లేదు. దగ్గర పట్ల ఉన్న షాప్స్ కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ట్రాఫిక్ విషయానికి వస్తే కూడా ట్రాఫిక్ ని కూడా అంటే ఇప్పుడు మనం చూసినట్టు ఇక్కడ సింగరేణి స్కూల్ అండ్ సెయింట్ మేరీ స్కూల్ ఇవన్నీ మనకి హైవేస్ మీద మెయిన్ రోడ్స్ మీద ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క పోలీస్ వారు కూడా అక్కడ నిలబడి ట్రాఫిక్ ఆంక్షలను కూడా సో వాళ్ళ విధులని కూడా మరింత శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తున్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన ప్రశాంతమైన వాతావరణంలో 10th క్లాస్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే 9:30కి పరీక్ష ప్రారంభం అవుతుండడంతో అంటే దూరం నుంచి కొన్ని వేరే దూరాల నుంచి మండలాల నుంచి దూరం ఉన్న ప్రదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 9:30కి ఎగ్జామ్ అయితే 9:35 వరకు పిల్లవాళ్ళని అలౌ అయితే చేస్తారు. సో ఇక పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న 73 పరీక్షా కేంద్రాలకు కూడా ప్రతి ఒక్క పరీక్షా కేంద్రానికి అంటే 73 పరీక్షా కేంద్రాలకు కూడా 73 సూపరింటెండెంట్లు అయితే ఉండడం చీఫ్ సూపరింటెండెంట్లు అయితే ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అంటే ఏప్రిల్ 4 వరకు కూడా ప్రతి ఒక్క పరీక్షా కేంద్రాన్ని స్పాట్ గా వచ్చి తనిఖీ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏప్రిల్ 4 వరకు కూడా పరీక్షలు ఎంతో సాఫీగా ఎంతో ప్రశాంతంగా జరిగే విధంగా ప్రభుత్వం అయితే ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రాంబాబు అండి. మావాడు 10th క్లాస్ సాత్విక్ అండి. మంచిగా ప్రిపేర్ అయ్యాడు ఎగ్జామ్స్ కి. శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఇక్కడ గౌట్ హై స్కూల్ కి బాబు క్యాంప్ లో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఇక్కడ ఎట్లా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రావాలని కోరుకుంటూ ఉన్నాను. మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ ఉన్నాను. నాతో పాటు మా పిల్లవాడితో పాటు అందరి పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మంచిగా చదివి మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ హాయ్ 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 స్కూల్ మా జిహెచ్ఎస్ చుంచుపల్లి. ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్ కి? చాలా మంచిగా. సో వాట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు? సో ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యారా? ఆల్ ది బెస్ట్. థాంక్యూ. హాయ్ అక్క. ఏ ఊరు మా? బూర్దిగట్ట కొత్తగూడెం. ఓకే, ఏ స్కూల్? బూర్దిగట్ట గవర్నమెంట్ స్కూల్. సో ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్ కి? మంచిగానే ప్రిపేర్ అయ్యాం. ఆల్ ది బెస్ట్. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మా 10th ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. పాపా బాబా సార్? బాబు అండి. బాబు ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? త్రివేణి స్కూల్ అండి. త్రివేణి స్కూలా? త్రివేణి స్కూల్ బాగానే ప్రిపేర్ అయ్యాను. పాప ఎలా ప్రిపేర్ అయింది? మా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ కదా. బాగానే ప్రిపేర్ అయ్యారండి. పొద్దున్నే 4కి లేవడం, స్టడీ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం 7 వరకు స్కూల్లోనే ఉంటారు. 7:30 కల్లా వచ్చేస్తారు. ఏ స్కూల్లో చదివారమ్మా? ఎస్ఆర్టీజీ. ఎస్ఆర్టీజీలో చదివారు. బాగానే ప్రిపేర్ అయ్యారు.
ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు హాల్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు. ఉన్నది కూడా మర్చిపోయేటంత టెన్షన్ ఉంది వాళ్ళకి. పర్వాలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం గంట తర్వాత కొంచెం ఇంకా వాళ్ళకు ఎగ్జామ్ పేపర్ చూసి తర్వాత చల్లబడతారేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీరు పాప సార్ ఎవరు రాస్తున్నారు సార్ ఎగ్జామ్? మా పిల్లలు రాస్తున్నారు. ఓకే, మీ స్కూల్ ఫ్యాకల్టీ ఏ స్కూల్ సార్? త్రివేణి స్కూల్. ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ పిల్లలు? They prepared very well. Actually, we have conducted many exams before that, so it is not a problem to write the exam for them. So they prepared well. I think they write well. We hope. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ పాప బాబా ఎవరు రాస్తున్నారు సార్ ఎగ్జామ్? పాప రాస్తుంది మేడం. సార్ పాప మా పాప ఏ స్కూల్లో చదివింది? సెయింట్ జేవియర్. సో ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ 10th క్లాస్ ఎగ్జామ్? బాగా ప్రిపేర్ అయ్యాడు మేడం. మంచిగా చదువుతుంది. ఎన్ని మంత్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది? బాగా 2 months 3 months అవుతుంది. 3 months అయిందా? బాగా చదువుతుంది, మంచిగా చదువుతుంది. స్కూల్ కూడా బాగుంది. జ్ఞాన ట్యూషన్ ఏమో జ్ఞాన బాగా చదువుతాను మేడం. ఓకే, పర్లేదు, ఇక్కడ కూడా పర్లేదు మేడం. అంటే పిల్లలు ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ టైం కదా వాళ్ళ లైఫ్ లో రాసేది బోర్డ్ ఎగ్జామ్స్, కొంచెం పానిక్ గా భయంగా ఉంటారు. సో మీరు ఎటువంటి మోటివేషన్? భయం పడవద్దు, మంచిగా ఏ టెన్షన్ మీరు ఏ టెన్షన్ పడకుండా మంచిగా ధైర్యంగా చెప్పాము. ఏ టెన్షన్ పడకుండా మీరు హ్యాపీగా ఉండండి. అంటే టెన్షన్ ఎక్కువ పెట్టుకోకుండా మనం ఫ్రీగా రాయండి, ఫ్రీగా ఉండండి. క్లాస్లో కూడా ఏ టెన్షన్ ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మొత్తం పేజీలు మొత్తం చూసుకొని ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ టెన్షన్ పడకుండా మళ్ళీ రాసుకోండి అని చెప్పాను మేడం. పర్లేదు, బాగుంది.